బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయ చరిత్రలో పీపుల్స్ మార్చ్ ఒక మైలురాయి. సరిగ్గా 3 ఏళ్ల క్రితం నాటి సీఎల్పీ నేత, నేటి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పిప్రి గ్రామం నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. ఎండను వానను లెక్క చేయకుండా 1300 కిలోమీటర్ల మేర సాగిన ఆ యాత్ర కాంగ్రెస్ పార్టీని అధికార పీఠం వైపు నడిపించింది. నేడు ఆ చారిత్రాత్మక యాత్రకు 3 ఏళ్లు నిండిన సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పిప్రి గ్రామానికి చేరుకుంటుండడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఈ పర్యటన కేవలం ఒక వార్షికోత్సవం మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఉన్నటువంటి సమన్వయానికి, ఐక్యతకు నిదర్శనం. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే బాధ్యతను రేవంత్ సర్కార్ భుజానికెత్తుకుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యటిస్తూ ఉండటంతో అటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. గ్రౌండ్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్యాడర్లో కొత్త జనసత్వాలు నింపడమే కాకుండా ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ఇక నాడు పాదయాత్రలో భట్టి విక్రమార్క గమనించిన ప్రజా సమస్యలు నేడు పరిష్కార మార్గాలు దొరుకుతున్నాయి. వాటికి ముఖ్యంగా బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి కోసం 225 కోట్లతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వీటికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే గతంలో పీపీసీ అధ్యక్షులు హోదాలో తాను సందర్శించినటువంటి బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపైన కూడా అక్కడ యూనివర్సిటీ ఏర్పాటు పైన ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన సమస్య అయిన పోడు భూముల పరిష్కారంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కుష్టి సాగునీరు, జల విద్యుత్ ప్రాజెక్టుల పురోగతితో పాటుగా పెండింగ్ లో ఉన్న డేగాం ప్రాజెక్టుకు నిర్వాసితులు నష్టపరిహారంపై రైతులు గంపెడాసలతో ఉన్నారు. బోధ్ నియోజకవర్గం సమస్యలను స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పత్తి, సోయా, జొన్న రైతులకు మద్దతు ధర, మార్కెటింగ్ సౌకర్యాలపై కిసాన్ సెల్ ఆధ్వర్యంలో సీఎంకు వినతులు అందనున్నాయి. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణం, ఆదిమ గిరిజన గ్రామాలకు తారు రోడ్లు, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక వసతుల కల్పనపై కూడా నేటి బహిరంగ సభలో క్లారిటీ రానుంది. మొత్తం మీద భట్టి విక్రమార్క నాడు నాటిన పాదయాత్ర మొక్క నేడు రేవంత్ రెడ్డి పర్యటనలో అభివృద్ధి ఫలాలను అందించే మహావృక్షంగా మారుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఈ పర్యటన సరికొత్త చరిత్రను లిఖించబడుతోంది. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పరమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పరమేష్. అమూల్య, తెలంగాణలో ఈ రోజు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతుందని చెప్పవచ్చు. అయితే గత 3 ఏళ్ల క్రితం అప్పటి సిఎల్పి నేత భట్టి విక్రమార్క, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం ఆయన ఆదిలాబాద్ జిల్లాలోని పిప్రి గ్రామం నుంచి ఒక పీపుల్స్ మార్చ్ పేరుతో ఇక్కడ పాదయాత్రను కూడా చేపట్టడం జరిగింది. అయితే ఆ పాదయాత్రలకు జిల్లా నుంచి అపూర్వ విశేష స్పందన లభించింది. జిల్లా వాసులు వేల సంఖ్యలో అందులో పాల్గొనడం జరిగింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అక్కడ భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడైతే భట్టి విక్రమార్క పాదయాత్ర మొదలు పెట్టారో అదే ప్రాంతానికి ఈ రోజు రానున్నారు. దీంతో
అక్కడ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభలో ఆ, ఆ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా వాసులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ జిల్లాకు అనేక వరాలు కూడా ప్రకటించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ రోజు ఉదయము మొదట ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా బయలుదేరి ఆ ఆ, నిర్మల్ జిల్లా బాసరకు రానున్నారు. బాసరలో ఆయన ఏదైతే జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటారు మొదలు. ఆ తర్వాత అక్కడ బాసర ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఎందుకు గాను ప్రభుత్వం ఇప్పటికే 225 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. అయితే ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బజారత్పూర్ మండలంలోని పిప్పిరి గ్రామానికి రానున్నారు. అక్కడ మొదట రైట్ ఏదైతే సభ రైట్ పరమేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.